రాష్ట్రంలో విద్యార్థులు ప్రజలకు సంబంధించిన కీలక అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుందని సామాజిక కార్యకర్త విద్యార్థి నేత ఆదిత్య ఆరోపించారు. హన్మకొండలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. పేద మధ్యతరగతి విద్యార్థుల భవిష్యత్తుకు ఆధారమైన ఫీజు రియంబర్స్మెంట్ నిధులు ఇప్పటి వరకు విడుదల కాకపోవడం దురదృష్టకరమని అన్నారు. విద్యపై ఆధారపడి జీవించే కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని చెప్పారు. ప్రభుత్వం నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ వల్ల రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులు రాలేదని విమర్శించారు. విద్యా పెట్టుబడులు ప్రజాహిత అంశాలపై ప్రభుత్వం జవాబుదారీగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. అవసరమైతే ప్రజలతో కలిసి ఉద్యమాలు చేపడతామని స్పష్టం చేశారు. ఆదిత్య విద్యార్థి నేత, సామాజిక కార్యకర్త. అయితే కష్టపడ్డామో అదే మాదిరిగా ఒక్కసారి ఉలుక్కుపడాలి తెలంగాణ రాష్ట్రం మొత్తం. ఈ యొక్క డిగ్రీ ఇంజనీరింగ్ కాలేజీలతో సహా వాటితో పాటు మనం ఒక స్కూల్లో సహాయం తీసుకొని స్కూల్ పిల్లల్ని, కాలేజ్ పిల్లల్ని అందరినీ తీసుకుపోయి సెక్రటేరియట్ ని చుట్టుముట్టితే గానీ ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క ఇంజనీరింగ్ అండ్ డిగ్రీ కాలేజీలకి ఫీ రియంబర్స్మెంట్ పైసలు రావు అని కూడా నేను బల్ల కుది నేను చాలా గట్టిగా ఈ యొక్క మీడియా సమక్షంలో స్పష్టంగా నేను తెలియజేస్తా ఉన్నా. మరోసారి తెలంగాణ సాయుధ పోరాటం రోజులలో మిలియన్ మార్చ్ టైంలో ఎంత మంది ఒక్కసారి చుట్టుముట్టిండో ఈ రోజు ఈనాటి తెలంగాణ సాయుధ పోరాటం మరోసారి గుర్తు చేసుకునేటట్టు మరోసారి మిలియన్ మార్చ్ అనేది మనం స్పష్టంగా నేను తెలియజేస్తా ఉన్నా. మరొకసారి ప్రారంభించాలి. నిజంగా మీరు చేసేది ఉంటే ఆ విధంగా చేయండి. పిల్లల్ని తెప్పేది ఉంటే ఈ మాదిరిగా తిప్పండి. ఒక్కసారి సెక్రటేరియట్ ని చుట్టుముడితే ఏ విధంగా ఫీ రియంబర్స్మెంట్ రాకుండా ఉంటుందో కూడా నేను చూస్తా. మొన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పిల్లగాడు రాకేష్ దత్తా అనే పిల్లోడు 250 కిలోమీటర్లు ఖమ్మం నుంచి మొదలు పెడితే హైదరాబాద్ వరకు 250 కిలోమీటర్లు పాదయాత్ర చేసుకుంటూ వచ్చిండు. మరి ఆయనను గుర్తించిన ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు, ఒక పలానా ఆర్గనైజేషన్ వాళ్ళు ఫర్ హైయర్ ఎడ్యుకేషన్, నేను చెప్తా ఉన్నా, చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా, మీరు చేసిన పనికి మీరు ఇచ్చిన ఒక ప్రెస్ నోట్ లో మీరు ఇచ్చిన అడ్రస్, ఆ పిన్ కోడ్ కి ఒక డజన్ గాజులు పంపిస్తాం, గాజులు తొలుక్కోండి అని కూడా నేను ఈ యొక్క మీడియా సమక్షంలో నేను తెలియజేస్తా ఉన్నా. అంతేకాదు ఇవాళ ప్రత్యేకంగా సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్ కి యూనివర్సిటీ అనే అంశాన్ని లింకప్ చేసుకొని నేను మాట్లాడుతున్నా. మొన్న ఈ కాకతీయ యూనివర్సిటీ దగ్గర ఏది ఇంటిగ్రేటెడ్ గ్లోబల్ స్కూల్స్ అనేది స్టార్ట్ చేస్తామంటున్నారు. 4వ తరగతి నుంచి 12th స్టాండర్డ్ వరకు, 12వ తరగతి వరకు మేము పెడతామంటున్నారు. గ్లోబల్ స్కూల్ ఎందుకు అంటే 15 ఎకరాలు పెట్టాలనుకుంటే పెట్టు. మొన్ననే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ముచ్చట్ల ఎంత పెద్ద ఇష్యూ అయిందో అది మీ అందరికీ తెలిసిందే. కానీ ఈ సెంట్రల్ యూనివర్సిటీ ముచ్చట్ల మళ్ళా అదే ఒక ఊపు అందుకుంటది ఈ కాకతీయ యూనివర్సిటీ అని కూడా నేను చాలా స్పష్టంగా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెట్టాలంటే ఇదే హన్మకొండ జిల్లాలలో, ఈ వరంగల్ జిల్లా వ్యాప్తంగా 15 ఎకరాలు మీకు ఎక్కడ కూడా దొరకలేదా అని కూడా నేను చాలా స్పష్టంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ యొక్క ముఖ్యమంత్రిని అడుగుతున్నా, ఈ 15 ఎకరాలు ఇంకెక్కడ దొరుకుతలేవా? ఒక ఎన్విరాన్మెంట్ ని డిస్టర్బ్ చేసిన సందర్భం మళ్ళీ వస్తుంది. చెట్లు కొట్టేయడం ఉంటది. కొన్ని పర్సెంటేజ్ ఆఫ్ ప్రాణవాయు కాకతీయ యూనివర్సిటీ అనేది ఇస్తుంది. ఆ చెట్లను నష్టం చేస్తామంటున్నారు, అది నష్టం చేస్తామంటున్నారు. అటు ఆ పోలీస్ స్టేషన్ సైడ్ చూసుకుంటే అటు పోతుంది అంటున్నారు. ఎందుకు ఆ 15 ఎకరాలు ఇంకెక్కడ దొరకదా అని కూడా నేను ఈ యొక్క ముఖ్యమంత్రిని యొక్క ప్రెస్ మీట్ పరంగా నేను అడుగుతా ఉన్నా, ఈ మీడియా సమక్షంలో అని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అంతేకాదు వెంటనే నేను ఇప్పుడు కోరుకునేది ఒక్కటే, ఫీ రియంబర్స్మెంట్ గా రావాలంటే వెంటనే మిలియన్ మార్చ్ లాంటి ఆనాటి తెలంగాణ సాయుధ పోరాటంలో భాగంగా ఏ విధంగా అయితే మనము పోరాడినామో అదే విధంగా ప్రతి ఒక్కరిని గ్యాదర్ చేసి సెక్రటేరియట్ ని తొందరలో ముట్టడి చేస్తేనే, చుట్టుముడితేనే పని అవుతుంది, అంతకు మించి పని కాదు. మొన్న కేటీఆర్ గారు కూడా అన్నారు, 1,33,000 కోట్లు అనేవి ఇప్పుడు జస్ట్ విత్ ఇన్ వెరీ రీసెంట్ డేస్ లా, విత్ ఇన్ వెరీ షార్ట్ స్పాన్ ఆఫ్ టైమ్ లా ఇలా ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు తీసుకున్నారన్నారు. 23 నెలలలో మేము తీసుకున్న దానికన్నా 2 ఎక్కువ తీసుకున్నారు. కానీ మేము చేసిన డెవలప్మెంట్లలో పావలా వంతు కూడా ఇలా యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చేయలేదని కూడా నేను యొక్క మీడియా సమక్షంలో నేను తెలియజేస్తా ఉన్నా. మేము మిషన్ కాకతీయ గానీ, మిషన్ భగీరథ గానీ, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆఫ్ ద తెలంగాణ స్టేట్ ఈస్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ స్టేట్ ఇన్ ద హోల్ కంట్రీ. భారతదేశ వ్యాప్తంగా చూసుకుంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ లా తెలంగాణ రాష్ట్రమే ముందంజలో ఉంది అని కూడా నేను ఈ యొక్క మీడియా సమక్షంలో తెలియజేస్తా ఉన్నా.